నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం గ్రామంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే వ్యవహారం ఇప్పుడు నియోజకవర్గంలో తీవ్ర సంచలనంగా మారింది. క్షేత్రస్థాయిలో కూలీలు పని చేయకుండానే కేవలం కాగితాల్లో వెబ్సైట్లలో ఫోటోలు అప్లోడ్ చేస్తూ ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారంటూ జనసేన పార్టీ సీనియర్ నేత పొలం వెంకటరత్నం సంచలన ఆరోపణలు చేశారు. శనివారం ఉదయం మండపం గ్రామంలోని ఊరా చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ అక్రమాల గుట్టు విప్పారు. గ్రామంలో నిబంధనల ప్రకారం 3 చోట్ల ఉపాధి హామీ పనులు జరగాల్సి ఉండగా కేవలం 2 చోట్ల మాత్రమే పనులు నిర్వహిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. వివాదాస్పదంగా మారిన ఊర చెరువులో గత కొన్ని రోజులుగా అసలు పనులే జరగడం లేదని, అయినా సరే కూలీలకు మస్టర్లు వేస్తూ తప్పుడు ఫోటోలను ఉపాధి హామీ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ వేతనాలు డ్రా చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. శనివారం ఉదయం కూడా చెరువు వద్ద ఎలాంటి పని జరగకపోయినప్పటికీ అధికారులు మాత్రం సైట్లో ఫోటోలు పంపించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఈ దారుణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించేందుకు పాత్రికేయులను స్వయంగా ఊర చెరువును సందర్శించాలని ఆయన కోరారు. జనసేన నేత పిలుపుతో రంగంలోకి దిగిన ఏపీఓ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ సతీష్లతో పాటు పాత్రికేయులు ఊర చెరువును పరిశీలించారు. అయితే అక్కడ పనులు జరుగుతున్న దాఖలాలు లేకపోవడంతో గ్రామంలోని పెద్దలు అధికారులను చుట్టుముట్టి నిలదీశారు. సైట్లో పనులు జరుగుతున్నట్లు చూపిస్తున్నారు కదా, మరి ఇక్కడ పనిచేస్తున్న కూలీలు ఎక్కడా అంటూ నిలదీయడంతో అధికారులు నీళ్లు నమలాల్సి వచ్చింది. దీనిపై ఏపీఓ టెక్నికల్ అసిస్టెంట్ స్పందిస్తూ వెబ్సైట్లో అప్లోడ్ అయిన మస్టర్లను పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అలాగే గ్రామంలో ఉపాధి హామీ పనులకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా పనులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారంపై స్థానిక ఎంపీడీఓ నాగేంద్రను వివరణ కోరగా, ఈ అక్రమాలపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపిస్తామని, బాధ్యులపై చర్యల కోసం ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన ఈ కార్యక్రమంలో జనసేన నేతలు పొలం విష్ణుమూర్తి, చాగంటి అప్పారావు, సుంకర వెంకటసూరి, పోప్పల చక్రరావు, దార్ల శ్రీను, ఇనకోటి మరియమ్మ, ముఖే మణి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో ఎవరికైనా 50 దాటుకుంటాయంటారు. ఎందుకు పడుతుంది యాక్చువల్గా పండుగల్లో మత్తలు పడవు, ఆధార్ అప్లోడ్ కళ్ళు పడవు, లేకపోతే ఏదో ప్రాబ్లం. దొంగ మత్తలకి ఏదో ప్రాబ్లం ఉండవు. వాళ్ళమ్మ మత్తలు పెడితే ఆన్లైన్ కూడా ఎవరో ముసలి వాళ్ళకో లేదు అప్డేషన్ అవ్వలేని వాళ్ళకి అలా కదా. ఒక విషయం, మరి పలానా వాడు వస్తున్నాడు మచ్చ పడలేదని పంపించి అంటాను నా మాట లేదా. వాళ్ళు వచ్చి గోలెడతారు, గోలెడితే పిడి మన టీఏ గారు చెప్తారంటే టీఏ గారు దొరకరు, మన ఎటు గారు దొరకరు. నీకు ఎవరికి చెప్ప అయినే నీకు కాదంటలేదు. నేను మాట ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పాననుకో, ఇక్కడ మన ఎవడో అక్కడ లింక్ ఉన్నవాడు మేట్ ఎవడో ఉంటాడు, వాడు పంపించేస్తాడు. మీరేందా నీ శనివారం వస్తానండి లోపు రానంటారు. వీళ్ళు వారం పని వీళ్ళ పని ఏంటి? అనుగుణంగా పీడీ గారికి రాస్తానండి. ముందు ప్రాపర్గా మనం ఎంక్వైరీ చేసుకోవాలి కదా, అది ఏం జరిగింది అనేది ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసినప్పుడు పీడీ గారి దృష్టి కూడా తీసుకెళ్తాను. అదే పని చేసేదో చెప్తారు. జేసీబీతో పని చేసిందో మనిషితో పని చేసిందో తెలియదండి. అక్కడ మీరు చూపించారు సార్. జనసేన చెప్తున్నారు, జనసేన పార్టీ అంటే మాకు పని ఇవ్వట్లేదు. అసలు జనసేన పార్టీ పని లేదని డైరెక్ట్ గా చెప్తున్నారంటే వాళ్ళు ఆలోచించిన నేను చెప్తున్నాను సార్. జనసేన పార్టీలో 4 మొత్తం వేసుకుని చెప్తాను, మీరు కూడా తీస్తారండి. పని అనేది పని కల్పించినప్పుడు అయితే పార్టీల పరంగా ఏమన్నా అందరికీ చూస్తాను. అదే అన్నా, జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి పని కల్పించాలండి. ఉపాధి లక్ష్యం అండి. కానీ గ్రౌండ్ లెవెల్ అలా లేదు సార్. గ్రౌండ్ లెవెల్లో
పార్టీలకి ఒక అధికారం ఉన్న పార్టీకి ఒకలాగా, అధికారం లేని పార్టీకి ఒకలాగా నడుస్తుందండి. ఏదైతే ఫీల్డ్ లెవెల్లో అంటే ఓకే మీరు చెప్తున్నారా, నేను చేసేదాన్ని ఫీల్డ్ లెవెల్ ఏదైనా మెజర్మెంట్స్ ఇచ్చామనుకోండి, ఆ మెజర్మెంట్ మరి కంప్లీట్ చేసుకుని వెళ్ళాలి. అదే కదా, కంప్లీట్ చేస్తేనే కదా వాడే మన 300 రూపీస్ వస్తాయి. కొంచెం చేసి వెళ్ళారు మరి ఏముంది, 100 రూపీస్ వస్తుంది కదా. అది ఎంత క్వాంటిటీ వర్క్ చేస్తే అంత ఇవ్వగలుగుతాం కదా. రూల్స్ ప్రకారం చెప్తున్నాను, కానీ వడ్డించే వాళ్ళు మన వాళ్ళే ఉంటే కనుక చూస్తాను నేనైతే ఇచ్చాను కాబట్టి నేను ఎంక్వైరీ చేస్తాను. ఇప్పుడు రాజేంద్ర చెరువులో ఉన్నాను కదా, తీసుకొచ్చి లేదంటే ఓ పక్కన అమ్మానేమో 30 అడుగులు, పక్కన 30 అడుగులు అంటే చతురస్రాకారంలో తీసారనుకోండి. ఆ తీసింది ఎంతమంది తీయాలండి? 100 మంది తీసారనుకోండి అండి. అందులో వచ్చింది ఎంతమంది? 20 మంది. మీరు చెప్పిన ప్రకారం క్వాంటిటీ ప్రకారం ఏంటంటే 250 పడతావు, 250 రూపాయలు అలా పడుతుందండి. అంతే కదా, మీరు చెప్పిన క్వాంటిటీ ప్రకారంగా తీస్తే వాళ్ళకి 50 రూపాయలు కూడా పడతావు, 250 రూపాయలు ఎలా పడుతుంది? అది కూడా మీరు చూద్దాం. నేనైతే మీరు కంబైండ్ ఇచ్చారు, నేను ఎంక్వైరీ చేస్తాను. నమస్తే అండి, నా పేరు వెంకటరత్నం, కాకినాడ జిల్లా శంకవరం మండలం మండపం గ్రామం నుండి. నేను మండపం జనసేన పార్టీ అధ్యక్షుడినండి. అయితే మండపంలో మాత్రం ఉపాధి హామీలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయండి. అయితే గ్రామంలోని ఉపాధి హామీ ఏ విధంగా జరుగుతుందంటే, ఉదయం ఎవరినో క్లోజప్గా ఇంటికాడ ఫోటోలు తీసి చెరువు దగ్గరికి పనికి రాకపోయినా సరే కానీ ఆ ఈ ఫోటోలు మాత్రం పంపిస్తున్నారండి. పంపించిన తర్వాత మళ్ళీ దాన్ని సెకండ్ ఫోటో కింద మళ్ళీ తీయాల్సిన అవసరం ఉంది. ఆ టైంలో ఏం చేస్తున్నారంటే, దుర్గమ్మ గుడి అనేది ఉందండి మండపంలో. ఆ దుర్గమ్మ గుడి దగ్గర చెట్టు కింద చిన్న రచ్చబండలా ఉంటుంది. ఆ రచ్చబండ ఉన్నప్పుడు ఒక 4-5 కూర్చున్నారు అనుకోండి, దూరం నుంచి దగ్గర నుంచి చూస్తే ఫోటో ఎందుకు తీస్తున్నారని చెప్పేసి అడుగుతారని దూరం నుంచి సెకండ్ ఫోటో కింద దూరం నుంచి తీసి పెట్టేస్తున్నారు. మరి ఆఫీసులో ఆ మాత్రం కూడా గమనించలేరండి. ఉదయం ఏ విధంగా అయితే ఫోటో తీసి పెడుతున్నారో మరి సెకండ్ ఫోటోలో కూడా సేమ్ అదే ఫోటో రావాలి కదా. మరి ఆ విధంగా రావట్లేదు. అధికారులు ఏమైనా కళ్ళు మూసుకుని ఉంటున్నారండి వాళ్ళు. మరి అధికారులకు నేను ఎన్నోసార్లు చెప్పాను, ఉపాధి హామీలో అవకతవకలు మండపంలో చాలా ఇదిగా జరుగుతున్నాయి, మీరు జరిగా అబ్జర్వేషన్ చేయండి అని చెప్తే ఉంటే అసలు ఏ మాత్రం కూడా పట్టించుకోవట్లేదండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆల్రెడీ ఇప్పుడు ఏమైనా హ్యాండ్ రైటింగ్ మీద రాసేసేది అయితే ఇంకా చాలా విచ్చలవిడిగా జరిగిపోను. ఇదంతా ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్లో కూడా మేము ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాం. చూడండి, ఫస్ట్ ఫోటో ఉంది. ఈ ఫస్ట్ ఫోటోలో మొత్తం ఎంతమంది వచ్చారండి? ఒక 4 వచ్చారు అనుకోండి, ఒక 4 వచ్చారు. మరి సెకండ్ ఫోటో షెడ్ కాడ ఉన్న ఫోటో పెట్టారు చూడండి. మరి ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఆఫీసులో ఏమైనా కళ్ళు మూసుకుంటున్నారా? ఆఫీసులకు ఎన్నోసార్లు చెప్పాను, దానికి ఏమైనా అర్థం ఉండాలంటే కదండి. ఆల్రెడీ ఏపీఓ గారికి కూడా చెప్పాను ఎన్నోసార్లు కూడా, ఆ టీఏ గారికి కూడా చెప్పాను, ఆల్రెడీ ఎండిఓ గారికి కూడా చెప్పాను. ఈరోజు ఆల్రెడీ సైట్లోకి వస్తున్నారు ఎవరో ఎండిఓ గారు, ఏపీ గారు కూడా. ఇప్పుడు టైం ఎంత అయిందండి? ఇప్పుడు కూడా ఇంకా ఏం రాలేదు. అంటే చూడండి మరి ఏ విధంగా అధికారానికి లొంగిపోయి ఉన్నారండి. అయితే ఇంక ఎమ్మెల్యే గారు ఇంకా అధికారం పార్టీ ఏదైతే అదేనా, మరి మా పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతి గ్రామంలోని కూడా చాలా ఇదిగా డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్తో ఉన్నారు. ప్రతి గ్రామంలోని సీసీ రోడ్లు అయితేనే, డ్రైనేజీ అయితేనే ప్రజలకు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఆయన పంచాయతీరాజ్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గ్రామాలు అభివృద్ధి చెందితేనే కదా దేశం అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది లీడర్లు మరి ఇంత దురన్యాయంగా పోవడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అండి? అందుకని చెప్పేసి దీన్ని మీడియా పూర్వకంగా అలాగే సత్యప్రభ గారికి, అలాగే ఎంపీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను. మా మండపం గ్రామంలో జరిగినటువంటి అన్యాయాన్ని మీరు సంబంధిత అధికారులను పంపించి దాన్ని సక్రమంగా నడిపిస్తారని చెప్పేసి నేను మరీ కోరుతా ఉన్నానండి. గ్రామంలో ఉన్న ప్రతి పేదవాడికే కదా ఈ ఉపాధి హామీ పథకం. అంతేకాని వచ్చినప్పుడు నీకు ఎవడో రమ్మన్నాడు, నీకేమో ఊళ్ళో ఉన్న నాయకుడు చెప్పాడా? ఏ ఊళ్ళో ఉన్న నాయకుడు చెప్తేనా ఉపాధి హామీ పని కల్పిస్తారండి? మరి పేదవాడికి కదా, పేదవాడు బతకడానికి కదా అసలు ఉపాధి హామీ ఎందుకు పెట్టారండి? ఒకసారి ఆ ఏపీ గారిని వచ్చి మాకు చెప్పానండి. అంటే ఉన్న నాయకులు మాత్రం దోషులు కనడానికి పెట్టారా? అయితే పేద ప్రజలకి పని కల్పించడానికి కాదా?
వచ్చిన వాళ్ళు వెనక్కి పంపించేస్తారండి. మరి ఇది ఎక్కడ న్యాయం అండి ఇది? మరి ఆవేశంతో మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా పని చెప్పకపోవడంలో చాలా బాధేసి నాకు ఉద్దేశపూర్వకంగా నేను అలా చెప్తా ఉన్నాను మీడియా ద్వారాగా. కాబట్టి సంబంధిత అధికారులను పంపించి మండపంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టే విధంగా మీరు చర్య తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రామంలో ప్రస్తుతానికి 3 చెరువులు వర్క్ ఐడీలు ఉన్నాయండి. 3 చెరువులు, ఒకటి ఓర చెరువు ఒకటి, రాజన్నద చెరువు ఒకటి, కట్టుకట్టు ఒకటి. రాజన్నద చెరువు వర్క్ ఐడి నెంబరు 62800, ఓర చెరువు 61455, కట్టుకట్టేమో 61490. ఈ ప్రస్తుతానికి ఈ 3 అట్ల మీద కూడా కలిపి ప్రజెంట్ వర్క్ చేస్తున్నట్టు జరుగుతూ ఉంది. అందులో ఓర చెరువు అన్నది మండపంలో ఊళ్ళో ఉన్నటువంటి నాయకులకి అది రాసి ఇచ్చేసారండి. మన గవర్నమెంట్ ఆఫీసుల్లో రాసి ఇచ్చేసారు. ఎందుకంటే ఆ చెరువులో మాత్రం పనులకి జనాలకి మాత్రం ఈ చెరువులో పని లేదని చెప్తారు వాళ్ళకి. కానీ మచ్చల సీటు వెళ్ళిపోతున్నాయండి. ఈరోజు కూడా కంపల్సరీ అక్కడికి జనాలు ఎవరు లేరు. ఉదయం 7 మచ్చల సీట్లు వెళ్ళిపోయాయి. ఉదయం 7 మచ్చల సీట్లు వెళ్ళిపోయాయి. ఇది వాళ్ళు రాసుకుండే ఇదైతే ఎవరికి తెలియపోనండి. కంపల్సరీ ఇది ఆన్లైన్ చేసింది కాబట్టి ఈ విధంగా మచ్చల సీటు కూడా వెళ్ళిపోయింది. ఇవాళ కూడా ఇంకో అది కూడా మీకు చూపిస్తున్నాను, నెట్లో డౌన్ చేసి. ఇదిగోండి ఫస్ట్ ఫోటో అన్నమాట. చెరువులోకి వచ్చిన వెంటనే తీసినటువంటి ఫోటో. కానీ మీడియా సోదరులను కూడా రమ్మన్నాను, వాళ్ళని కూడా డైరెక్ట్గా వచ్చి చూసుకోమన్నాను, చూసుకుని వీడియో తీసుకోమన్నాను. కంపల్సరీ తీసుకున్నారు. కాకపోతే ఈ చెరువులో పని చేస్తున్నట్టుగా ఆల్రెడీ ఫస్ట్లో ఉదయం పెట్టేశారండి. ఇప్పుడు మేము అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి సెకండ్ ఫోటో ఇక్కడే పెట్టేవారు. మరి ఇక్కడ మేము అందరం ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇప్పుడు వచ్చి మరి సెకండ్ ఫోటో తీసుకున్నా కూడా రాలేదు. అంటే ఈ చెరువుకు సంబంధించి ఓర చెరువుకు సంబంధించి 61455 దాంట్లో మరి నాయకులకు మచ్చలు వేసుకున్నాక ఆ చెరువు ప్రత్యేకంగా చేశారనుకుంటున్నానండి. ఎందుకంటే జనాలు మాత్రం ఆ చెరువులో చూపించట్లేదు. మరి ఎంత అన్యాయంగా ఉందో చూడండి. కాకపోతే మీడియా మిత్రుల ద్వారాగా నేను తెలియజేస్తున్నాను, కంపల్సరీ సంబంధిత అధికారులను పంపించి ఎంక్వైరీ చేసి ఎవరైతే మిస్యూజ్ చేయడానికి పాల్పడ్డారో వాళ్ళపై తగు చర్య తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.